ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్కి ఉన్న ముఖ్య డిఫరెన్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా ఒక స్టాక్ని మనము కొని లేదా చేసి దాన్ని కొన్ని ఇయర్స్ పాటు హోల్డ్ చేసుకుంటాము. ఆ తర్వాత దానికి ఒక మంచి ప్రైస్ వచ్చినప్పుడు దాన్ని మనము సెల్ చేసేస్తామన్నమాట. సో ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం మెయిన్గా కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ గురించి స్టడీ చేస్తాము. టెక్నికల్ అనాలిసిస్ అంతగా మెయిన్ రోల్ ప్లే చేయవు ఇన్వెస్ట్మెంట్లో. సో ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్లో మ్యాక్సిమం ఏదైనా ఒక స్టాక్ని కొన్నప్పుడు దానికి 10% యా 25 యా 35% వచ్చినప్పుడు మనం దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో దీనికి మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్టడీ చేయడం కోసం మనకి ఎక్కువ స్కిల్స్ అవసరం లేదు. తక్కువగా అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్టడీ చేసి స్టాక్ని మనము ఇన్వెస్ట్మెంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని యొక్క రిటర్న్స్ మనకి పర్సంటేజ్ ఆఫ్ విన్నింగ్ వచ్చేసి 90 to 95% వస్తుందన్నమాట. అంటే లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. బట్ ఒక డిసడ్వాంటేజ్ ఇన్వెస్ట్మెంట్లో ఉంది, అదేంటంటే లివరేజ్ అనేది జీరో లివరేజ్. మనకి ఏ లివరేజ్ అనేది దొరకదు బ్రోకర్స్ నుంచి. అదే ట్రేడింగ్లో వచ్చేసి ట్రేడింగ్ యొక్క షార్ట్ టర్మ్కి ఇంట్రాడే ట్రేడింగ్లో అయితే మనకి మార్నింగ్ తీసుకొని ఈవినింగ్ 3:15 లోపల దాన్ని సెల్ చేసేయాలన్నమాట. అదే స్వింగ్ అయితే కొన్ని డేస్ మ్యాక్సిమం ఒక 1 వీక్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. సో ట్రేడింగ్ చేసే వాళ్ళు మెయిన్గా టెక్నికల్ అనాలిసిస్ మీద ఫోకస్ చేస్తారు. దీంట్లో వచ్చేసి మనకి పర్ మంత్ రిటర్న్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 20% నుంచి 5% నుంచి 20% వరకు రిటర్న్ అనేది మనము విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. దీన్ని చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అంటే ట్రేడింగ్ చేయడానికి, ఒక స్టాక్ని అనాలిసిస్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. అలాగే మనకి చాలా టెక్నికల్ నాలెడ్జ్ కూడా, స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ దీనిలో విన్ రేట్ అనేది ఇన్వెస్ట్మెంట్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. బట్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ట్రేడింగ్ ఎవరి దగ్గర అయితే తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు ట్రేడింగ్ని ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే లివరేజ్ అనేది దొరుకుతుంది మనకి. 10x 5x అలాగా లివరేజ్ తీసుకొని మనము ఎక్కువ స్టాక్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.